ఒక్క ఆసిఫాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న కుటుంబాలు వ్యక్తులు 1,15,888 వివిధ స్కీమ్ పిఎం కిసాన్ కానివ్వండి, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ కానివ్వండి, ఉజ్వల స్కీమ్ కానివ్వండి, ఉపాధి హామీ పథకం కానివ్వండి, పిఎం స్వనిధి కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, మిగతా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన, మిగతా అన్ని పథకాల్లో భాగంగా ఇవాళ 1,15,888 లబ్ధిదారులు వీళ్ళ పేర్లన్నీ ఏమన్నా మేము వేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోతే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు మొన్న జిల్లాకు వచ్చారు, ఏదో బాగానే మనకు వరాలు తల్లు కురిపిస్తారని మీరు ఆశపడ్డారు, మేము ఆశపడ్డాం. ఏమైంది? ఆశలన్నీ అడియాశలే. రికార్డు కేవలం పని దినాల్లోనే కాదు, మన పనితనంలో కూడా ఈరోజు రికార్డు సృష్టిస్తా ఉన్నాం. 70 ఏళ్ళు భారతదేశం అనేకమైనటువంటి సమస్యలతో, కరప్షన్తో కావచ్చు, పేదరికంతో కావచ్చు, స్కాములతో కావచ్చు, ఇట్లా గూండారాజు కావచ్చు, జంగల్ రాజు కావచ్చు, కుటుంబ పాలన కావచ్చు, ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో నరేంద్ర మోదీ గారు వచ్చి ఈ యొక్క దేశం యొక్క రాజకీయ పరిస్థితులను కూడా మొత్తం మార్చేసినని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 1,77,000 కిలోమీటర్లకు జాతీయ రహదారులు వేయడం జరిగింది. ఒక్క జాతీయ రహదారే కాదు, ఈ జాతీయ రహదారి పొడవుతా కనెక్టింగ్ రోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద కనెక్టింగ్ రోడ్లను వేయడం జరిగింది. ఇట్లా సుమారుగా 73 లక్షల గ్రామాలకు మనం కనెక్టింగ్ రోడ్లు వేసినాం 12 సంవత్సరాల లోపల. రైతన్నలకు పెద్దపీట వేస్తూ పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు ఈ దేశం నుండి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి ఒక స్థాయిని కూడా పెంచడం జరిగింది. గతంలో 2 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎక్స్పోర్ట్ అయ్యేది, కానీ 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈరోజు ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం.